తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మీ పేరండి? నా పేరు పాపాయ్. ఏం చేస్తారండి? రైతు వ్యవసాయం. ఓకే. ఇప్పుడు దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి. మీ పెద్దపల్లి ప్రాంతానికి లోక్సభ ఎన్నిక వచ్చింది కాబట్టి ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉంది? మా కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి వంశీకృష్ణ గెలిపిస్తాం మేము. ఎందుకు ఆయన ఎందుకు గెలిపించాలి? ఆయన ఎందుకు గెలిపించాలి? వాళ్ళ తాతల నుంచి వెళ్ళి వాళ్ళ అయ్య నుంచి వెళ్ళి మాకు సేవ చేస్తున్నాడు. ఆయన గెలిపిద్దాం ఖచ్చితంగా అనుకుంటాను. ఓకే. ఇప్పుడు 6 గ్యారంటీలు ఎట్లా ఉన్నాయి? కాంగ్రెస్ పథకాలు 6 గ్యారంటీలు ఎట్లా ఉందండి? మంచిగా ఉన్నాయి, అన్ని నెంబర్ 1. రుణమాఫీ అయిందా మీకు? ఇప్పుడు అవుతుంది కదా, ఇంతకుముందు కంటే ఇంతకుముందు అయింది, ఇప్పుడు అవుతుంది. రైతు బంధు వచ్చిందా? వచ్చింది. ఓకే. ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ పరిస్థితి ఎట్లా ఉంది? అదే ఎప్పుడో గంగలు కలిసిపోయింది. అది బీఆర్ఎస్ ఎక్కడ ఇంకా లేదు, లేదా? రానియమే ఇక. ఎందుకు రానియరు? అదంతా మంచిగా లేదు దాని కథ. ఇక అంత బ్రోకర్ పార్టీ అయింది అది. బీఆర్ఎస్ ఇప్పుడు కేసీఆర్ రైతు బంధు ఇచ్చిండు, అలాగే డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిండు. ఎక్కడ ఇచ్చిండు? ఏడిచ్చినట్టు అది. రైతు బంధు ఇవ్వలే, అది ఏమి ఇచ్చినట్టు. అది మొత్తం ఉన్నట్టుగా పెట్టినాడు. ఉన్నట్టుగా పెట్టినాడు. లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి, కాంగ్రెస్ ఎవరిని పెడుతుంది? కాంగ్రెస్ మళ్ళీ లేని వాళ్ళకి పెడుతుంది. ఇప్పుడు 6 గ్యారెంటీలు మొత్తం లేని వాళ్ళకనే. త్వరలో ఇందిరా మిల్లు కూడా ఇస్తూ ఉంటారు. ఓకే. 6 అంటే నెంబర్ 1 అవి. ఇక కరెంట్ కోతలు ఉన్నాయి, కరెంట్ లేదని ఏది కరెంట్ కూతురు అనేది లేదు వరకు. ఏం లేదా? అదంతా అబద్ధం. అక్కడ ఉట్టిస్తారు కానీ అదంతా అబద్ధం. అది నీళ్లు లేవు, పంట ఎండిపోతుంది, అసలు నీళ్లు లేవు అని చెప్తున్నారు. అన్నీ ఉన్నాయి. ఓకే. ఎట్లా ఉంది ఇప్పుడు బీజేపీ? ఎట్లా ఉంది ఇక్కడ? బీజేపీ పత్తగా లేదు, రాదు కూడా. మన తెలంగాణలో బీజేపీ రాదు. ఎందుకు రాదు? బీజేపీ రాదు. వాళ్ళు అయోధ్య రామ మందిరం అని చెప్తున్నారుగా. అక్కడ కట్టిండు వాసన, కానీ ఇప్పుడు ఇక్కడ కట్టచ్చు కదా. మనకి ఇక్కడ కట్టచ్చు కదా రామ మందిరం. అక్కడ కట్టిండు ఒకటి, ఇక్కడ కట్టచ్చు కదా మనకు భద్రాచలం రామకృష్ణుడుగా. అట్లా. ఓకే. ఎన్ని సీట్లు వస్తాయి కాంగ్రెస్కి? 99% ఖచ్చితం. 100. ఎంత మెజార్టీ వస్తుంది వంశీకి? వంశీకి బాగా మెజార్టీ వస్తుంది. ఫుల్ మెజార్టీ వస్తుందా? గంట షాట్ వస్తాడు. ఓకే. థ్యాంక్ యూ అండి.